పార్టీ రాష్ట్ర నాయకుడు తెలంగాణ శ్యామ్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ బచావో ముందు సీనన్న మన దుకాణాలు మన అన్నాడు, తర్వాత తెలంగాణ బచావో. ఇట్లా అంటే అందరితో భావాలను చర్చించుకున్నప్పుడు ఏది పెట్టాలి ఏంది అనేటువంటి వస్తుంది. కాబట్టి ఇంతకుముందు సార్ మాట్లాడినట్టు ఇంతకుముందు ఇక్కడ తెలంగాణ ఆ సార్ మాట్లాడు వ్యాపారస్తులు. నేను ఏం చెప్తున్నానంటే ఈ దేశంలో మార్వడి, రాజస్థాన్, గుజరాతీ వ్యాపారస్తులే కానీ వాళ్ళే కానీ అసలు ఈ దేశాన్ని గౌరవించరు. వాళ్ళు దేశాన్ని గౌరవించరు. ఎందుకంటే సోయాబుద్దీన్ అని చెప్పేసి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద తీవ్రవాద అంటే గుండా ఆ సోయాబుద్దీని చంపింది ఎందుకో తెలుసా మీకు? ఈ దేశంలో 36 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, 37 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చారు. ఎందుకో తెలుసా? ఈ మార్వడి, రాజస్థాన్ వ్యాపారస్తులు దేశమంతా చొరబడి అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులను దెబ్బతీసి కోట్ల రూపాయలు పోగు చేసుకుని ఇంతకుముందు సార్ చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలను కావచ్చు, జాతీయ పార్టీలను కావచ్చు మేనేజ్ చేస్తూ ఉన్నారు. సోయాబుద్దీన్ అందుకే చంపేశారు. మీరు కావాలంటే ఎవిడెన్స్ బయటికి తీయండి. వాళ్ళ భార్యను కూడా చంపేశారు, చుట్టాలను కూడా లేకుండా చేశారు. దాంట్లో ప్రధానమైనటువంటి నిందితులు పేరు చెప్పొచ్చో చెప్పకూడదు కానీ గుజరాత్ నుంచి తడిపారంటే మీ అందరూ తెలుసు కదా, 3 నెలలు రాష్ట్ర బహిష్కరణ గురైనటువంటి వ్యక్తి తడిపాష్ హోంమంత్రి. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా డీజీపీ గారికి లెటర్ ఇస్తే మన పిడమర్తి రవాణని హౌస్ అరెస్ట్ చేశారు. నన్ను పొద్దునట్టు 3 గంటలకు ఎత్తుకునేవారు, పొద్దు రవాణని 12 గంటలకు, జీలకర్ర సీనని గాలింపులు, మాట్లాడే వాళ్ళ మీద కేసులు, పాటలాడినటువంటి వ్యక్తుల మీద కేసులు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఈ దేశం మొత్తం వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది. ఏమన్నా ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో, మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు. మన హక్కుల్ని అడిగితే కూడా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, పైగా దాడులు చేస్తూ ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా మా సంస్కృతి అయితే అది కాదు పోయి. కానీ మేమే బూతులు మాట్లాడాలనుకుంటే ఖబర్దార్ మార్వాడి గుండాలారా, మాకంటే బూతులు ఎవరు మాట్లాడారు? మేము పచ్చి పల్లెటూరులో పెట్టిన వాళ్ళం. మీరు సంస్కారంగా మాట్లాడితే సంస్కారంగా మాట్లాడండి. ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏందో అని అనుకుంటే చర్చ పెట్టండి. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అవి మార్వాడి ఛానల్. ఆయన ఎవరు? పక్క సనాతన ధర్మాన్ని, వర్ణ వ్యవస్థను సమర్థించేటువంటి ఛానల్ అది. అంబేద్కర్ని తిడతా సంపుతా అన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టుకున్నాం. దళిత మహిళలు ఏమంటారు వ్యభిచారం చేస్తారన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాం. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కోంటలను తిట్టారు కదా, కోంటలు అవునరా భయ్, మా ఊళ్ళో కోంటాయని మేము తిట్టుకుంటాం, కలిసి ఉంటాం, కొట్టుకుంటాం. కోంటలు చచ్చిపోతే మా మాదిగానలు పోయి డప్పు కొడతారు, మా బ్యాగురోళ్ళు పోయి బొంద తీస్తారు, వాళ్ళ పెళ్ళైనా మమ్మల్ని పిలుస్తాడు, ఇంత బో పెడతాడు. మా పిల్ల పేరు మా అక్కకో చెల్లకో పెళ్ళి అయితే ఆయన వస్తాడు. మా కులాలకు ప్రతి ఒక్కరు సంబంధం ఉంటుంది. మా ఊళ్ళో మేము కొట్టుకుంటాం, కలిసి ఉంటాం. మీరెవరు? మార్వాడిస్ మీరెవరు? ఏ బంధం ఉంది మాతోని మీకు? కాబట్టి 350 ఏళ్ల కింద నిజాం మిమ్మల్ని రానిచ్చింది కదా, 350 ఏళ్ల కింద వస్తే మీరు ఇంకా తెలుగు ఎందుకు స్పష్టంగా నేర్చుకోలే? తెలుగు నేర్చుకోవాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి పండుగ కూడా తెలియదు దానికి. బతుకమ్మ పాట పాడరంటే పాడతలేడు, పూరగాడు పాడతారు మా దగ్గర ఉన్న బతుకమ్మ పండుగ. కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే వాళ్ళ దగ్గర కొనకండి, వాళ్ళ దగ్గర తినకండి. ఢిల్లీ మిఠాయి, హల్దీరాము, దాదూసు, లేకపోతే బికనియర్ వాళ్ళ చిట్పట్టు, బింగోలేసు ఈ కంపెనీలలో పోండి. సుచిత్ర నుంచి మీరు కళ్ళకు పోయబోతుంటే కళాకారులను పెద్ద గోడామ్స్ ఉంటాయి, అక్కడ కంపెనీలు ఉంటాయి. బయట నుంచి గేట్లు వేస్తారు. ఇంతకుముందు మన పిడమర్తి రవాణా చెప్పినట్టు 300కు 250 రూపాయలకు బీహార్ ఒడిశా కార్మికులతో వాళ్ళని పెద్ద పెట్టుబడిదారులు వేస్తారు. వాళ్ళు కార్మికులే, పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళతో మనకేం బాధలేదు. అప్పుడు కూడా ఇదే అన్నాం కదా, వాళ్ళు పెద్ద కంపెనీ ఒకటో ఉండొచ్చే వాళ్ళే. కానీ ఆ కార్మికులను పెట్టుకొని లోపల వాళ్ళు బయట గిడాలు పెట్టి ఒక పిఎఫ్ ఉండదు, ఈఎస్ ఉండదు, వాళ్ళకి తిండి పెడుతుర్రు. వాడు అసలు లోపల బతికిండో సచ్చిండో కూడా ఆ కంపెనీస్ ఉన్నాయి, నేను చూపిస్తా. హల్దీరామ్ అనేటువంటి కంపెనీ పెద్ద కంపెనీ దేశంలోనే. బికనియర్